దేవుని చిత్తములో భాగం ఏమిటి అని మొదట వారంలో మనం చూసాం. అది రక్షణ పొందుటయే దేవుని చిత్తం. అందుకే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, నాయడల ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో ప్రార్థన చేయను అంటే, నీ విషయంలో అంతకంటే ప్రాముఖ్యమైన దేవుని చిత్తం ఉంది, ముందు అది నెరవేర్చు అని అంటారు. దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయను అంటే, అంతకంటే ముఖ్యమైన దేవుని చిత్తం ఉంది, ముందు అది నెరవేర్చుకో అని చెప్తాను. నా విషయంలో మరి ఏం చదవాలనో మరి దానికోసం ప్రార్థన చేయని దేవుని చిత్తం ఏంటో అది తర్వాత కథ, అంతకంటే శ్రేష్టమైన దేవుని చిత్తం ఉంది, ముందు దానిని నెరవేర్చుకో అని చెబుతాను. కాబట్టి దేవుని చిత్తాన్ని అత్యంత ప్రాముఖ్యమైన బేసికల్ థింగ్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాతనే మిగతావన్నీ. అందుకే దేవుని చిత్తాన్ని జరిగించటం విషయంలో ఈ విషయాలు క్లారిటీగా మైండ్లో ఉన్నవాడికి చిన్న చిన్న విషయాలు కలవరం తెప్పించవు. చిన్న చిన్న విషయాల్లో అలాంటి వాడు కలవరపడు, భయపడు, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే బేసిక్ థింగ్స్ అతను కంప్లీట్ చేశాడు. ట్రైన్లో వెళ్ళాలంటే మంచి సీటు కావాలా, అవునా? ట్రైన్లో వెళ్ళాలంటే మంచి సీటు పొజిషన్ కావాలా, ఫ్రీగా ఉండాలి, బాగుండాలి. అంతకంటే ముఖ్యమైనది ఏంటిది? టికెట్ తీసుకోవాలా. ఏంటిది? టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకోలేని వాని బాధ ఎట్టుంటుందో తెలుసా? దేవుని చిత్తం ఏమైందో, టీసీ వస్తాడేమో, దేవుని చిత్తం ఏమో అక్కడ అప్లై చేసేదని ఇంతకు అట్లుంటుంది కొంతమంది వ్యవహారం. నువ్వు టికెట్ తీసుకుంటే ఏమి, నువ్వు టీసీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు టీసీ గురించి భయపడుతూ అందులో దేవుని చిత్తాన్ని వెతుకుతున్నావంటే నీకు జ్ఞానం లేదని, అంతే కదా? చక్కగా టికెట్ తీసుకొని నీ సీట్ని కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళి కూర్చుంటే నిన్ను అడిగేవాడు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అలాగే దేవుని చిత్తాన్ని నువ్వు చక్కగా నెరవేర్చుకుంటే ఇక దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది కళలను బట్టి భయపడుతుంటారు, కొంతమందికి దర్శనాలు వస్తాయని భయపడుతుంటారు, కొంతమంది ఆయన ఇలా చెప్పాడు దాన్ని బట్టి నాకు భయం వేస్తుంది అని అంటారు, నా జీవితం గురించి నాకు భయం అంటారు, చదువుల గురించి భయం అంటారు, జీవితంలో సెటిల్ అవుతానో లేదనే భయం అంటారు, పిల్లల గురించి భయం అంటారు, ఎన్ని రకాల భయాలు, ఫైనాన్షియల్ విషయం గురించి భయం అంటారు. ఏమండి, ఇలాంటి వాటన్నిటి విషయంలో నువ్వు భయపడుతున్నావంటే దేవుని చిత్తమైనటువంటి అతి ప్రధానమైన సంగతులు నువ్వు నెరవేర్చలేదు అని అర్థం. అది అందుకు భయం వేస్తుంది. టికెట్ తీసుకోలేని వాని బాధ ఎట్లుంటుందో తెలుసా? తెల్లంగి వేసుకొని వచ్చేవాడల్లా టీసీ అని భయపడతాడు, అంతేగా? అట్లనే ఉంటుంది నేటి క్రైస్తవులు. ఎట్లుంటుందో తెలుసా? దేవుని వాక్యం అక్కడ వింటారు, ఇక్కడ వింటారు, అది వింటారు, ఇది వింటారు, సరైనది వింటారు, సరిగానది వింటారు, కరెక్ట్ అయినటువంటి బోధ వింటారు, కరెక్ట్ కాని బోధలు వింటారు, అన్నీ విని చెత్తలాగా తయారు చేసుకుంటారు తమ తలకాయలు. విషయం ఏంటంటే దేవుని చిత్తం మర్చిపోతారు, క్లారిటీ ఉండదు, నెమ్మది ఉండదు హృదయంలో. కారణం ఏంటంటే బేసికల్ థింగ్స్ అనేటివి మానవుడు నెరవేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి మీకైతే ఈ దినము ఈ బోధ జరగడం ఎంతైనా క్షేమకరం. మొదటిది ఏమిటి? దేవుని చిత్తం, రక్షణ పొందాలి. ఆ తర్వాతే మాట్లాడు ఇంకా దేని గురించి అయినా. కానీ ఒక ఇంటికి వెళ్ళాను, నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్తే నాకున్న అలవాట్లో మొట్టమొదటి అలవాటు ఏంటంటే, మొదట మీ ఇంట్లో రక్షణ పొందారా మీరు అని అడుగుతాను. అది బేసికల్ థింగ్. ఆయన అవన్నీ అడిగే కంటే ముందే ఆయన గురించి చెప్పడం చాలా మొదలుపెట్టాడు. బ్రదర్, మేము ఇట్లా అన్ని జనుల నుంచి నమ్ముకున్నాం. చాలా మంచిది, దేవునికి స్తోత్రం. నిజమే, వారు చాలా ఐడిల్ వర్షిప్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వారి మమ్మీ గారు చక్కగా చర్చికి వెళ్తారు, ఆమె చాలా భక్తి పరురాలు, ప్రార్థన పరురాలు. మంచిదే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు నాకు కనబడతాడు అంటున్నాడు. ఆహా, మంచిదే కదా. ఎందరికి లేని భాగ్యం ఇది నీకు భూలోకంలో దొరికింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. నేను అనుకున్నాను పరలోకం వెళ్ళినాకనే చూస్తానని. ఈ లోకంలో కనపడినాడని అంటున్నావు, చాలా గ్రేటే, మంచిది. ఇకపోతే నేను భాషలు మాట్లాడతానన్నాడు. సరిపోయింది, మంచిది, బాగానే మాట్లాడు. ఆ తర్వాత అంటున్నాడు, నాకు కళలు వస్తాయి, నాకు దర్శనాలు వస్తాయి, నాకు అవి కనపడతాయి, ఇవి కనపడతాయి, దేవుడు నా ద్వారా మాట్లాడతాడు. చాలామందికి నేను చెప్పాను దేవుడు మాట్లాడిన సంగతులు, అన్నీ బాగున్నాయి. చివరిగా నా కోసం ప్రార్థన చేయండి, ఇలా సిచ్యువేషన్స్ అన్నీ చెప్పాడు. మంచిది. అన్నీ అయిపోయిన తర్వాత మాట అడిగాను, బ్రదర్ మీరు మారు మనసు పొంది రక్షణ పొందారా అని అడిగాను. ఈ విషయం ఆయనకు అర్థం కాల. పరుభాషలో అడుగుతున్నాను, రక్షింపబడిన తర్వాత బాప్తీసం పొందుతారు. ఈ కార్యం, ఈ వరుస కార్యం నీ జీవితంలో జరిగిందని అంటే, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు బ్రదర్, నేను ఇంకా రక్షణ పొందలేదు బ్రదర్, అలాంటి అనుభవం నాకు లేదు. మరి ఇదేంది చెత్త? ఇలాంటి వారి వలననే
భూలోకంలో చెడు బోధలు వినబడుతున్నాయి, అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి. అందుకే క్రమం తెలుసుకోవాలి. మొదట నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు. మనసు మారి దేవుని వైపు తిరిగిందా, ఆ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ఆయన వైపు నువ్వు తిరిగితే, నీ వైపు ఆయన తిరిగితే ఇక ప్రపంచంతో పని ఉండదు. సర్వము దేవుని దగ్గర నీకు దొరుకుతూ ఉంది. అది జరగకుండా మిగతా విషయాలలో చెబుతున్నామంటే చాలా చాలా డేంజర్. ఇక రెండవది దేవుని చిత్తం ఏమిటి? ఇక రాయబడిన మాట, ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్న తర్వాత ఎత్తిన కాన్సెప్ట్ ఏమిటి? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. రెండవ దేవుని చిత్తం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండటం. యూ షుడ్ కనెక్ట్ విత్ ద హోలీ స్పిరిట్. అది ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? పరిశుద్ధాత్మతో కనెక్టివిటీలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు పొందుకునేది మన వలననా లేకపోతే దేవుని వలననా? చెప్పండి. పరిశుద్ధాత్మను పొందుకోవడం మన పాట, దేవుని పాట? ఎవరి పాట? దేవుని పాట, మన పాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అనుకొనిరి. వాడేడి, అతనేడి, ఏడి అంటే ఎవరక్కడ? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ప్రభువైన దేవుని గూర్చి. అప్పుడు 11వ వచనం చూడండి. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? సాక్షాత్తు దేవుని గురించి. ఆ క్రమములో తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. ఎవరు ఉంచుతారండి? దేవుడే. పరిశుద్ధాత్మను ఇచ్చువాడు దేవుడే. అందుకని ఆయన అన్నాడు, మీలో నిజముగా అడిగేవాడికి నేను పరిశుద్ధాత్మను ఇస్తాను అన్నాడు. నిశ్చయముగా ఇస్తానన్నాడు. అంటే ఇచ్చే విషయం ఎవరిది? దేవునిది. ఈనాడు ఆ కాన్సెప్ట్ ఎవరి హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారో తెలుసా? మనిషిలోకి తీసుకున్నాడు. నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు, నేను చేయబెడితే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు. నేను చేస్తే ఎవట్రా నువ్వు? హూ ఇస్ యూ? హూ ఆర్ యూ? క్వశ్చన్ మార్క్. మీలో పరిశుద్ధాత్మను ఉంచువాడు దేవుడే. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మను అడిగిన వారికి నిశ్చయముగా ఇచ్చువాడను నేనే. ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు ఒక ఆయన. లాస్ట్ వీక్లో కూడా చెప్పాను నేను. ఎవరతను? గారిడి సిమోన్. మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఏం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు చూడండి, చూద్దాం అన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథం ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 8వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. 17 నుంచి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సిమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
అనుకున్నాడు. వాడికి సరైన మారు మనస్సే లేదు, సరైనటువంటి విధానమే లేదు. వారు చేతులుంచుతుంటే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని అనుకున్నాడు. పరిశుద్ధాత్మను ఇవ్వాలని దేవుడు అనుకోకపోతే పేతురు యోహానులు చేపెట్టిన పరిశుద్ధాత్ముడు. నేను మాట చెప్తున్నాను, ఇక్కడ చేతులుంచారు మంచిది. ఇంకో పాట చూద్దాం. పరిశుద్ధాత్ముడు చేతులుంచుట వలననే వచ్చాడని వాడు అనుకుంటున్నాడు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 44 నుంచి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ఇప్పుడెవరు చేతులు పెట్టారు? ఎవరైనా చేతులు పెట్టారా? చేతులు పెడితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడన్న కాన్సెప్ట్ కరెక్టేనంటారా? కాదు, దేవుడు ఇవ్వాలి. ఒకవేళ దేవుడిచ్చే క్రమంలో ఇలా చెప్పాడు, బ్రదర్ నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి. అతనికి ప్రార్థన చేస్తున్నప్పుడు పశ్చాత్తాపడతాడు. అతడు పశ్చాత్తాపడుతున్నప్పుడు నా ఆత్మ నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్పి పంపిస్తే ఆ క్రమం ప్రకారంగా ఆయన అనుగ్రహిస్తాడేమో. అంతేకాని చేతులు పెట్టుట వలననే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడన్నది తప్పు. ఇంకో మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చాలు. ఎలాగంటండి? ఇప్పుడు ఎవరైనా చేతులు పెట్టారా? లేదు. ఎవరైనా ప్రత్యేకంగా ప్రార్థన చేశారా? లేదు. పరిశుద్ధాత్ముడే దిగి వచ్చినట్లు కనబడుతుంది. ఆయనే దిగి వచ్చాడు, ఆయనే అనుకున్నాడు, ఆయనే ఇవ్వాలనుకున్నాడు. అయితే ఎవరిలోనికి వస్తాడు పరిశుద్ధాత్ముడు అని అంటే, ఎవడైతే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొంది మారు మనస్సు పొంది సిద్ధంగా ఉంటాడో వానిలోనికి, విశ్వాసము గల హృదయములోనికి దేవుడే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను గురించిన బోధలు అనేక రకాలు ఉన్నప్పటికీ మనమైతే సత్యమైన బోధను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వీలైతే మరొక మాటను చూపిస్తాను, దయచేసి చూడండి. పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతిని గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగం నుంచి చదువుకుందాం. 6వ వచనం 4:6 గలతీ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎవరు పంపించారండి? దేవుడే పంపాను. కాబట్టి దేవుడే పంపే కార్యం, దేవుడే వచ్చే కార్యం, దేవుడే చేసే పని పరిశుద్ధాత్మను ఇవ్వటం అనేది. అయితే నువ్వు అడగడంలో తప్పు లేదా అంటే ఏ తప్పు లేదు, అడగవచ్చు. అడిగితేనే ఇస్తాడా? కాదు. అడిగిన వాని హృదయము పరిశుద్ధాత్మకు కొలువుగా ఉండాలి, అప్పుడే వస్తాడు. ఏది కొలువు ఆయనకు? ఏ హృదయము కొలువు ఆయనకు అంటే 2 హృదయాలు మీ ముందు చూపిస్తాను. ఒకటి దావీదు హృదయం, రెండవది సౌలు హృదయం. లేదా సౌలు యొక్క హృదయం మొదట, తర్వాత, రెండైనా తీసుకోవచ్చు. కంఫర్టబిలిటీగా ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడు? సౌలులో ఉన్నాడు.
సౌలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ధిక్కరించి, దేవుని ధిక్కరించి, దయ్యముల సహవాసము చేయటానికి విరోధమైన మనస్సు కలిగినటువంటి వాడై చెడిపోతాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు అతనిని విడిచిపోయాను అని చూస్తాం. పాత నిబంధన ప్రకారంగా ఈ రూల్ ఉంది. ఏ రూలు? విడిచిపోయే రూలు. అయితే వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు? సౌలు మంచిగానే ఉన్నాడు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, ప్రతిష్ఠ జరిగింది, అభిషేకం జరిగింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వచ్చాడు, కార్యాలు జరిగాయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే, ఈరోజు అది పాత నిబంధన గ్రంథ పద్ధతి, ఈ దినము నీలోనికి పరిశుద్ధాత్ముడు రావాలంటే ఈనాటి పద్ధతి ఏమిటి అని అంటే, ఒకటి దేవుడు అనుకోవాలి, రెండవదిగా నీవు సిద్ధపడి ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. చాలాసార్లు ఈ మాటలు చదువుకున్నాం, మరలా చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే. ఇది క్రమం. ఎవరిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు? సువార్తను విని, నెక్స్ట్ది క్రీస్తు యేసునందు విశ్వాసముంచి. ఎందుకు ఇలాంటి స్టెప్స్ అని ఎందుకు పెట్టాడు? ఒకటి, సువార్త అందరూ వింటారా? వింటారు, కానీ మారు మనసు కొందరే పొందుతారు. సువార్త అందరూ వింటారు, కానీ విశ్వసించువారు కొందరే. ఇప్పుడు అంటున్నాడు, మీరు మీ రక్షణ సువార్తను విని ఆ తర్వాత విశ్వాసం ఉంచితే అప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు. అప్పుడు అంతేకాని అవి జరగకుండా పరిశుద్ధాత్మని కోరుకున్నరాడు. ఒక ఆయన అంటున్నాడు స్టేజ్ మీద, వీడిలోనికి నేను ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ అంటే మీ అబ్బసొమ్మ అంత ఈజీగా పంపించడానికి? ఆయన ఏమన్నా అంత ఈజీ పర్సనాలిటీయా? ఈజ్ గాడ్. దేవుని నువ్వు ఆడుకుంటావేంటి? నువ్వు హూ అనగానే అవతల నూనె మీదకి పోతే ఆయన పరిశుద్ధాత్ముడు ఎందుకు అవుతాడు? కాడు కదా. ఎందుకు ఈ విక్కిరి చేష్టలు? ప్రభునందు ప్రియులారా, మొదట నీవు సువార్త వినాలి, రెండవది నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసించావని నీ హృదయము నీకును, నీ హృదయము దేవునికి నీ ఎరిగిన నాడు నీలోనికి నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి నీలో కొలువైపోతాడు. దట్ ఈస్ ద కంఫర్టబిలిటీ ఫర్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు రక్షణ పొందిన వారి హృదయాలు యేసుక్రీస్తు ద్వారా పంపబడిన, ప్రభు అయిన తండ్రి అయిన దేవుని వలన పంపబడిన పరిశుద్ధాత్మకు కొలువైన స్థలము అనే మాట అర్థం చేసుకోవాలి. రండి, మరికొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతి తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 18, 19. ఇలాగు చేయుట క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం అన్న తర్వాత రాయబడిన చిన్న స్టేట్మెంట్ వచనం. 19వ వచనం అంటే ఆడి వరకే చదవాలా. ఏది? ఆత్మను ఆర్పకుడి. ద స్మాలెస్ట్ వచనం, చిన్న వచనం అనమాట ఇది. ఆత్మను ఆర్పకుడి అన్న పైన ఏముంది? దేవుని చిత్తం అని. కాబట్టి ఆయన మనలోనికి వస్తూ ఆయన మనలో నిలిచేవాడు, మనలో మండేవాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరము అన్న సంగతులను కొన్నిటిని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరము? దేవుని చిత్తము నెరవేర్చే ప్రతి వారు మొదట రక్షణ పొందాలి, రెండవది పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు దేవుడే. ఆ మాట మరొకటి జ్ఞాపకం చేసుకొని ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇంత ఇంపార్టెన్స్ అన్న సంగతులను ముందుకు సాగి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. జస్ట్ ఆ మాటను కన్ఫర్మేషన్ కోసం అలా ఉంచుకొని ముందుకు వెళ్దాం. 6:19. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ ఆలయం అంటే ఎవరండి? ఎవరంట పరిశుద్ధాత్మని ఆలయం? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మ, మీరు ఆలయమై ఉన్నారు. అది మనం ఎవరం? పరిశుద్ధాత్ముని ఆలయం. 10 మంది మనల్ని చూసుకొని ఇట్లా అనకాల. ఎందుకని మనలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి నీలో పరిశుద్ధాత్ముని నివసింప చేసుకోవడం దేవుని చిత్తం. మేక్ యువర్ బాడీ సోల్ బి కంఫర్టబుల్ ఫర్ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు నందున్న వారమైన మనం పరిశుద్ధాత్మకు సరిపోయిన కొలువుగా, నివాస యోగ్యముగా మనం ఉండాలి. అవును, మనమే ఆయన నివాస స్థానం. అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ఇంపార్టెన్స్ ఏంటి అన్న విషయాన్ని పాఠంగా నేర్చుకొని త్వరగా మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15:15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. చాలు. మనము పరిశుద్ధపరచబడాలి అన్నా, మనము దేవునికి ప్రీతికరముగా ఉండాలన్నా ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. అసలు పరిశుద్ధాత్మ అనే పేరు పరిశుద్ధత వలన. పరిశుద్ధత అనేది మెయిన్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ ఎందుకు? మనకు ఇష్టానుసారంగా బతకడానికి కాదు. మొట్టమొదటి కారణం పరిశుద్ధంగా జీవించడానికి. దట్స్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మకు సరిపోయిన విధమైన జీవితం లేకుండా, పరిశుద్ధత లేకుండా నీవు పరిశుద్ధాత్మను గురించి పాడితే, లోకంలో ఒక సామెత ఉంటుంది, దయ్యాలు వేదాలు ఒల్లించినట్లుండున్నాయి. దేవుని వాక్యం కూడా చెప్తుంది, నీ నోట నా మాట ఉండనేలా అని అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మొదట మనకు ఎందుకు అవసరం అంటే, మనలను పరిశుద్ధపరచువాడు. అన్యజనులు అనే ఆ అర్పణను పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరిచాడు అని అక్కడ లేఖనము రాయబడింది. ఎందుకు పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధపరచబడుటకు. మనము పరిశుద్ధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. అయితే పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి నీకు చేత కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రండి, ఈయన లక్షణాలు ఏంటి? పరిశుద్ధాత్ముడు అనగా మొదటగా ద ఇంపార్టెన్స్ డెఫినేషన్ అంటే ఏంటి? పరిశుద్ధపరచబడుటకే ఆయన మనకు అనుగ్రహించబడతారు. ఇప్పటి నుంచి ఒక 5 విషయాలు రాసుకోండి. నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే ఒప్పించుటకు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఆయన ఎందుకు అని అంటే ఒప్పించుటకు ఆయన అవసరం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలు. మొదట పరిశుద్ధాత్ముడు ఎందుకనంటే పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఏం చేస్తాడంట? ఒప్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఒప్పుకునే రకాలు కాదు. మన రకం ఎట్లాంటిది? వాదించే రకం అన్నమాట. నువ్వు పలానా సమయంలో పలానా పని చేసిన వాళ్ళంటే లేదో దానికి కథలు చెప్పి వాదిస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు తలచుకుంటే ఒప్పుకోవాల్సిందే, ఇంకంతే. మొదటిగా పరిశుద్ధాత్ముడు ఎందుకుంటా? ఒప్పించుటకు అవసరము. నీకు నీవుగా ఒప్పుకోలేని తత్వం, నాకు నేనుగా ఒప్పుకోలేని తత్వం. మనల్ని ఎవడైనా చెడ్డోడంటే అస్సలు ఒప్పుకోం, పాపాత్ముడు అంటే అస్సలు ఒప్పుకోం, నీతి లేనోడు అంటే అస్సలు ఒప్పుకోం, నువ్వు నరకానికి పోతావంటే అస్సలు ఒప్పుకోం.
మనల్ని ఒప్పుకునే రకాలు కాదు. అందుకని పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం అంటే, ఒకడు సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బయట నుంచి ఏం చేస్తాడంటే, ఒప్పుకో నువ్వు పాపివి, ఒప్పుకో నువ్వు నరకానికి వెళ్తావని, ఒప్పుకో యేసయ్యను ఒప్పుకో. యేసు క్రీస్తుని కూడా ఒప్పింపచేయవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు క్రీస్తుని ఎవడు ఒప్పుకొనలేడు అన్న సంగతి కూడా లేఖనము రాయబడింది. కాబట్టి మొదటి కారణం ఏంటండి? యేసు క్రీస్తు. మొదటి కారణం పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం? ఒప్పించుటకు అవసరము. ఒప్పించుటకు అవసరము. రెండవ కారణాన్ని మనం చూద్దాం సార్, ఎందుకు పరిశుద్ధాత్ముడు అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చెయ్యును. చాలు. పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరము? రెండవది అంటే బోధించుటకు. ఈ సూక్ష్మమైన, ఈ సున్నితమైన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, నేను వాక్యం చెప్తున్నా కానీ నువ్వు ఒప్పుకోవు, కానీ నీ హృదయము దగ్గర పనిచేసేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. అంతే. సువార్థికుని బలం కాదది, ప్రకటించేవాని బలం కాదది. అది ఎవరి బలం? పరిశుద్ధాత్ముని యొక్క ఒప్పించే తత్వం అక్కడ పని జరుగుతూ ఉంది. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరం అని అంటే, బోధించుటకు అవసరం. ఎందుకు అవసరం? బోధించుటకు అవసరం. ఇప్పుడు నేను బోధిస్తున్నాను అనుకో, మీరు బోధిస్తున్నప్పుడు వింటున్నారు. కొంతమంది వింటారు, కొంతమంది పరధ్యాసతో వింటారు, కొంతమంది విని మర్చిపోతారు, కొంతమంది వినరు, వినడానికి ఇష్టం ఉండదు. కానీ తరువాత కూడా ఆ బోధను జ్ఞాపకము చేస్తూ నీకు బోధించేవాడు ఎవరు? నీ ఇంటికి వస్తూ, నీతో వస్తూ, నీలో ఉంటూ నీకు బోధించేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అందుకే మరలా చదవనే మాటను, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం తెచ్చును. ఇప్పుడు చూడండి, బోధించింది ఎవరు? ఫస్ట్ మాటలు చెప్పింది ఎవరంటే అక్కడ నేను మీతో చెప్పిన మాటలు ఎవరు చెప్పి వెళ్ళారు? యేసుక్రీస్తు చెప్పాడు. ఈ యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలను కూడా జ్ఞాపకములోనికి తెచ్చి మరి బోధించేవాడు ఎవరంట? అది యేసు ప్రభు బోధ చేసినా మర్చిపోతాం, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతో ఉండకపోతే. అందుకనే మర్చిపోయి శిష్యులు ఏం చేశారు? ఆయన తిరిగి లేస్తాడన్న సంగతి ముందు చెప్పాడుగా. మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బతుకుల్లో వారు ఉన్నారు, మర్చిపోయినారు. ఎంఐ దారిలో ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమో ఆయన లేడంట, ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు. అప్పుడు యేసుప్రభు గుర్తు చేశాడు. అప్పుడు వారి హృదయములు మండేది. శిష్యులు మర్చిపోయారు, యేసుప్రభు తిరిగి లేస్తాడన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడే నీవు నేను కూడా 100 మెసేజ్లు విన్నా, 1000 మెసేజ్లు విన్నా, చూడండి, డైనమిక్ స్పీకర్స్ వచ్చి చెప్పినా కానీ, ఎవరండి? ఏ స్పీకర్లు? డైనమిక్ స్పీకర్లు వచ్చి చెప్పినా కానీ ఆ డైనమిక్ అప్పుడు స్పీకర్లు పగిలిపోవటానికే. కానీ తర్వాత ఏం చెప్పినాడనంటే, ఏం చెప్పినాడో కానీ భలే చెప్పినాడు అంటున్నాడు. కానీ ఏం చెప్పినాడు ఆయన అని అంటే, ఏం చెప్పాడో ఏమో కానీ భలే చెప్పినాడంట. అంటే ఆయన భలే చెప్పాడన్న సంగతి ఎట్లా తెలిసిందో తెలియదు, చెప్పిన సంగతి మర్చిపోతున్నారు. అయితే దాన్ని మరలా జ్ఞాపకంలోనికి తెచ్చి మరలా బోధించేవాడు, నిరంతరము బోధించేవాడు పరిశుద్ధాత్ముడు. నీతో ఈయన లేకపోతే బోధ మరిచిపోతావు. జాగ్రత్త, బోధ మరిచిపోతావు. ఇలా అంటా నేను, బోధ మరిచిపోతావు. రెండవది, బోధ వలన కలిగేటటువంటి తృప్తి కూడా నీకు ఉండదు పరిశుద్ధాత్ముడు లేకపోతే. విజయే 100 మెసేజ్లు చెప్తే 100లో ఏదో ఒక 20 మెసేజ్లు వినబుద్ధి అవుతాయి. కానీ పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటే ప్రతి బోధ వినసంపుగా ఉంటుంది. అందుకనే రెండవది, దేవుని చిత్తంలో నువ్వు నెరవేర్చాల్సింది ఏంటో తెలుసా? ఆయనను గూర్చి సంపూర్ణంగా తెలుసుకోవాలి.
ఆయన మొదట ఒప్పించేవాడు, రెండవది బోధించేవాడు. ఇదే మాట 16వ అధ్యాయంలో కూడా చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఎంత మంచి బోధకుడండి ఈయన ఎంత మంచి బోధకుడండి. యేసు ప్రభు వారు బోధించేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నేను తండ్రి యొద్ద ఏం నేర్చుకొని వచ్చానో అది నేను ఇక్కడ బోధిస్తున్నాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? తనంతటకు తానే ఏమి బోధించక యేసు ప్రభు వారు చెప్పిన వాటిలో నుంచే బోధిస్తున్నాను. ఈ రోజుల్లో వింత బోధకులు అయ్యారు. ఏం బోధకులు తెలుసా? వాళ్ళంతకు వాళ్ళు సొంతంగా చెప్తున్నారు. బైబిల్లో ఉండదు, ఆడుండదు. అది బైబిల్లో ఇలాగ రాయబడింది అంటాడు. రెఫరెన్స్ చూపిరంటే వాడికి అర్థం కాదు. అందుకే మన బోధలు ఎలాంటివి తెలుసా? మనిషి బోధలు కాదు, బైబిల్ క్రమానుసారమైన బోధలు. దీంట్లో లేకపోతే నేను కూడా నోరు మూసుకోవాల్సిందే. క్రమంగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును విభజించి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? ఎలాంటి వాడంట? బోధించేవాడు, సొంతంగా బోధించేవాడు కాదు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఒక స్మాల్ పాయింట్ క్యాచ్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు తనంతకు తాను సొంతంగా బోధించేవాడు కాదు. ఎవరి మాటలు తీసుకుంటాడు? యేసుక్రీస్తు వారి మాటలు తీసుకుంటాడు. యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు? దేవుని వాక్యమై ఉన్నారు. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఏదైనా తెలియచేశాడంటే దాని ఎవిడెన్స్ ఎక్కడ ఉండాలి? అది క్లియరా? పాయింట్ క్లియరా? తనంతకు తాను ఏమి బోధించడు. పక్క ఏదైనా బోధిస్తున్నాడంటే దట్ మస్ట్ బి ఇన్ ద బైబిల్. ఈ వరస దాటి ఎవడైనా బోధిస్తున్నాడంటే వానికి మనం ఏం ముద్ర వేయచ్చు? అబద్ధ బోధకుడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి, మండుచున్న పరిశుద్ధాత్ముడు, నేను చెప్పేది వినాలండి అని అంటే నువ్వు చెప్పేది వింటామండి కానీ బైబిల్లో చూపించండి. ఇలాంటి తత్వం ఒక సంఘానికి ఉందండి. ఎవరు? బెరయా సంఘస్థు. అలా ఆ సంఘస్థులు పౌలు చెప్పిపోయాడు బోధ. అంతకంటే బోధకుడు ఎవడన్నా ఉంటాడా? పౌలు లాంటి ప్రసంగికుడు ఎవడన్నా ఉంటాడా భూమి మీద? లేడు. అలాంటి వాడు చెప్పిపోతేనే అలాగూ ఉన్నవో లేవో అని చూశాడు. అది ఎవరి లక్షణమో తెలుసా? పరిశుద్ధాత్ముని లక్షణం అది. అందుకని ఆయన తనంతకు తాను బోధించేవాడు కాదు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియచేయను. అవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల్లోనివి తీసుకొని అనే మాట చూస్తున్నాం. రెండవది, ఆయన ఎవరు? బోధకుడు, బోధించేవాడు. మూడవది, ఆయన ఎవరు అని అంటే ఆయన ప్రార్థన నేర్పేవాడు అన్న సంగతి మనం నేర్చుకున్నాం. మూడవది, ప్రార్థన నేర్పేవాడు అన్న సంగతిని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాం? మనకేం తెలియదంట. మొదటి మాట మనకు ఒప్పుకోవడం చేత కాదు, రెండవది మనకు బోధార్థం కాదు, మూడవది ప్రార్థన చేయడం కూడా చేత కాదు మనకి. అందుకని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ప్రార్థన ఎలాగూ చేయాలనో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు మన ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరికి ప్రార్థన అంటే తెలుసు, ఇంకొకరికి ప్రార్థన అంటే తెలియదు. ఇప్పుడు ప్రార్థన తెలిసినవాడు ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ప్రార్థన తెలియని వాడు ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకోవాలా, అట్ట చేయాలనా అని అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడంటే, మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మునితో పాటు మనం కూడా ఏం నేర్చుకుంటాం? విజ్ఞాపన నేర్చుకుంటాం, ప్రార్థనని నేర్చుకుంటాం. అప్పుడు చిన్నపిల్లలకు మనం ఏం నేర్పిస్తాం తెలుసా? ప్రార్థన నేర్పించాలి. ఇట్లా ప్రార్థన చేయనన్నా, ప్రార్థన చేయి, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఇలా చెప్పు, ఇలా అడుగు, లాస్ట్లో యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అని ఇలాగ చెప్పాలనన్నా అని పిల్లలకు చెబితే వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అంటే
నీతో పాటు వారు నేర్చుకుంటారు. అలాగే మనము పరిశుద్ధాత్మతో పాటు నేర్చుకోవాలి. ఏంటిది? ప్రార్థన. మనకు చేత కాదు ప్రార్థన చేయటం. అందుకని యూదా పత్రికలో ఒక మాట చూడండి. ఎవరితో ప్రార్థన చేయాలి? ఎవరెవరితోనో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇద్దరిద్దరు కలిసి ప్రార్థన చేస్తారు, 10 మంది కలిసి ప్రార్థన చేస్తారు. అలాగూ ప్రార్థనలు అన్నీ ఉన్నాయి. కానీ మరి ఈ ప్రార్థన నీకు తెలియాలి, పరిశుద్ధాత్మతో ప్రార్థన అన్న సంగతి తెలియాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 19-20 వచనాలు చదువుకుందాం. 19-20. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునయుండి భేదములు కలగచేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుండుడి. ఇంత హెచ్చరికలో ఒక్క మాట అక్కడ ఏం రాయబడిందో తెలుసా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, అలాంగ్ విత్ ద హోలీ స్పిరిట్, ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు అల్లరికి కర్తగాడు, ఆయన సమాధానమునకే కర్త. పరిశుద్ధాత్మను పొందిన వాడు ఎట్లుంటాడు తెలుసా? గందరగోళంగా ఉంటాడు. ఎట్లుంటాడు? నెమ్మదిగా ఉంటాడు, నిమ్మలంగా ఉంటాడు. ఎందుకని? వాళ్ళంత సమాధానం ఉంటుంది అనమాట, అంత కంఫర్ట్నెస్ ఉంటుంది అనమాట. భయపడు, జడియడు, ధైర్యంగా ఉంటాడు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అంటే చాలా నెమ్మదిగా ప్రభువును అర్థం చేసుకొని నిజమైన ప్రార్థన నేర్చుకుంటారు. అది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం. ఏం ప్రార్థన నేర్చుకుంటారు? నిజమైన ప్రార్థన నేర్చుకుంటారు. ఈరోజు ప్రార్థనలకు ఏం పూస్తున్నారో తెలుసా? మసిపూసి మారేడుకాయ అమ్మినట్లు. ప్రార్థనలో రంగులు, ప్రార్థనలో రకరకాల పరిస్థితులు. అయ్యో, కొన్ని ప్రార్థనలు చూస్తే ఈయన కంటే ప్రార్థన పరుడు ఉండడేమో అన్నంతగా కనబడుతూ ఉంటారు. ఇదన్నీ కాదండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం అంటే ఏంటో తెలుసా? ఆయన గుణలక్షణం ఎలా ఉంటుందో, ఆయన నిజంగా హృదయాంతరంగం నుంచి ఎలా ప్రార్థన చేస్తాడో ఆ మెల్లని స్థితిని నేను నేర్చుకుంటాను. కొన్నిసార్లు నేను కూడా అనుభవాన్ని పొందాను. నేను ఎలాగూ ప్రార్థన చేస్తామంటే, మోకాళ్ళ మీద మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థనకు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నోరు తెరవకపోయినా కానీ గుండెల నిండా సమాధానం పొందుతూ ఉంటాం. ఈవెన్ ఒక్క ఓడు కూడా నోరు తెరవం, అయినా హృదయంలో నిండు సమాధానం పొందుతాం. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అన్న సంగతి చాలా గొప్ప సంగతి. అందుకని ప్రార్థన నేర్పువాడు పరిశుద్ధాత్ముడు అనే సంగతి అర్థం చేసుకోవాలి. రండి, నేను త్వరగా ముగింపులోనికి వచ్చాను. ఆ మాటలు త్వరగా మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు ఇంకెందుకు అని అంటే, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం, అలాగే 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 1:6 ఈ 2 వచనాలు చదువుకుందాం. మొదట అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతట సంఘము క్షమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు. పరిశుద్ధాత్ముడు ఎందుకనంటే ఆదరించుటకు అవసరం. ఎందుకు అవసరం? ఆదరించుటకు. సంఘములను ఆదరించువాడు పరిశుద్ధాత్ముడు. నిన్ను నన్ను ఆదరించువాడు పరిశుద్ధాత్ముడు. మనుషులు ఎంత ఆదరిస్తారండి? ఏం కాదులే అంటారంతే, ఏమవుతుందో వాడికి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తే ఇంకెవడూ ఆదరించాల్సిన అవసరం లేదు. కంఫర్టబిలిటీ ఇస్తాడు హృదయానికి. ఆదరించేవాడే కాదు, ఆ మాటలోనే భాగంగా తెస్సలోనిలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి
నడుచుకుని. చూడండి, ఈ 2 మాటలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఆదరించువాడు, ఆనందింపచేయువాడు. ఆయన ఆదరిస్తే, ఆయన ఆనందింపచేస్తే శ్రమలలో కూడా దేవుని వాక్యమును అంగీకరిస్తాం, కష్టాలలో కూడా దేవుని కోసం నిలబడతాం. ఇలాంటి ఆదరణ కాకుండా, ఇలాంటి ఆనందము కాకుండా లోకం ఇచ్చేటటువంటి ఆ యొక్క స్వల్పకాలపు ఆనందం కనుక మనం తీసుకుంటే శాశ్వత ఆదరణ మనము పొందలేం. మాత్రమే కాదు, దేవుని కోసం నిలబడలేము. దేవుని కోసం నువ్వు నిలబడాలంటే వీరంట తెస్సలోనిలకు ఉన్నటువంటి మంచి సాక్ష్యం ఇది. చూడండి, మరలా చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఉపద్రవములో ఏం అంగీకరించారంట వాళ్ళు? వాక్యమును. కారణమేవారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము వలన ఆ కార్యం జరిగింది. ప్రభు ఇచ్చే, పరిశుద్ధాత్ముడిచ్చే గొప్ప ఆనందం. ఈ ఆనందం కొన్నిసార్లు ఏం చేస్తుందో తెలుసా? ఎగిరి గంతులేయాలనిపిస్తుంది, సంతోషించి ఆనందిస్తే పరలోకాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎవరిచ్చేది? పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందము, ఆదరణ. ఆయన మనల్ని ఆదరించి ఆనందింపచేయుటకు అవసరం. మనుషుని ఆనందం కోరుకుంటున్నావా? జాగ్రత్త, మోసపోతావు. మనుషుల ఆదరణ కోరుకుంటున్నావా? జాగ్రత్త, కోల్పోతావు. మనిషే ఎవడైనా, నీవైనా నేనైనా మనుషులమే. నీకు నేనైనా, నాకు నువ్వైనా మనుషులమే. మనుషుల ఆదరణ కాదు కోరుకోవాల్సింది, పరిశుద్ధాత్ముని ఆదరణ కోరుకోవాలి. అందుకే పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆదరించి ఆనందింపచేసేవాడు అన్న సంగతి చూసాం. రండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన ఇంకా ఏమై ఉన్నాడనంటే, పేతురు చివరి మాట, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఎలాగనగా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ ఆ మాటను మనము ఒక్కటి మాత్రం క్యాచ్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించువాడు. ఏం చేసేవాడు? ప్రేరేపించువాడు, ప్రోత్సహించేవాడు, బూస్టింగ్ ఇచ్చేవాడు, పురికొల్పువాడు, ప్రేరేపించువాడు. సాతానుడు పాపము చేయమని ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ప్రభు పని చేయమని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ మనకుంటే ఏ పని నిర్లక్ష్యం చేయం, ఏది సోమరిగా బతకం. దేవుని పని నిర్లక్ష్యం చేయం, తప్పకుండా పని చేస్తాం. ప్రోత్సహించేవాడు, ప్రేరేపించేవాడు ఖచ్చితంగా అవసరం. ఎందుకని మన హృదయాలు మొద్దులాంటి హృదయాలు అనమాట. మనం తొందరగా మాటిన రకాలు కాదు. అందుకని పరిశుద్ధాత్ముడు ప్రతిక్షణం ఏం చేస్తుంటాడు? ప్రోత్సహిస్తుంటాడు. మాత్రమే కాదు, ప్రేరేపిస్తుంటాడు. ప్రేరేపించడం అంటే సడన్గా గుర్తుకొస్తుంది, నీకు సడన్గా గుర్తుకొస్తుంది. చేయమని ఆయన ప్రేరేపిస్తాడు. ఇలా చేయమని ప్రేరేపించే క్రమంలో అననీయ సప్పీరాలను కూడా ప్రేరేపించాడు. ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణను తృణీకరించి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన మాట ప్రకారం కాక మరో రకంగా చేశారు. అందుకని వారు పరిశుద్ధాత్ముని ఏం చేశారు? మోసపుచ్చిన వారయ్యారు. అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మన ఇష్టంగా చేస్తుంటాం పనులు. ఏం కాదులే, నాకు తెలుసు, నాకు తెలియదు ఏముంటుంది, ఏం తప్పులే ఇదన్నీ అని అనుకుంటూ పోతుంటాం. నిజంగా ఆ పని దేవుని ప్రేరణ వలననే చేశావా, లేకపోతే అటర్ ఫెయిల్యూర్? దేవుని ప్రేరణ వలననే చేయాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడు? ప్రేరేపించువాడు. ఇలా చేస్తుంటాడు, విజయ్ ఈ పని చేయి, విజయ్ అలా నడవద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, ఇటెళ్ళు, ఆ మాటలు మాట్లాడొద్దు, అటు నిలవద్దు, ఈ పని చేయి, నిజమే, ఇదిగో ఈ పని ఈరోజు చేయి, నిజమే. ప్రేరేపించువాడు. పరిశుద్ధాత్ముడు ఇంత విలువైన వాడు మన జీవితానికి. అలాగైతే నేను అంటున్నాడు ఒక ప్రశ్న, ఇలాంటి పరిశుద్ధాత్మ దేవునితో మీరు సహవాసం కలిగి ఉన్నారా? సహవాసం కలిగి లేకపోతే దేవుని యొక్క అత్యంత విలువైన చిత్తాన్ని మీరు చేయడం లేదని అర్థం. దేవుని చిత్తాన్ని నేను జరిగించడం లేదని. దేవుని చిత్తాన్ని జరిగించువాడు లేఖనం చెబుతుంది, వాడు నిరంతరము నిలుచును అని రాయబడింది.
దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మన జీవితంలో మనం తీర్పు పొందాల్సి వస్తుంది. డూ యూ హ్యావ్ సచ్ ఎ కమ్యూనికేషన్ విత్ ద హోలీ స్పిరిట్? ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్స్. ప్రార్థన విషయంలో, బోధ విషయంలో, ప్రేరేపణ విషయంలో, నడిపించే విషయంలో, ప్రతి విషయంలో డూ యూ హ్యావ్ సచ్ ఎ రిలేషన్షిప్ విత్ హోలీ స్పిరిట్? ఎవ్రీ డే, ఎవ్రీ టైం నడిపించబడుతున్నావా? లేకపోతే మనుషుల వలన నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్ముడు కరెక్ట్గా లీడ్ చేస్తాడు. ఆయన నిన్ను వాక్యానుసారంగా నడిపిస్తాడు, చేపట్టి నడిపిస్తాడు, దరికి చేరుస్తాడు. ఖచ్చితమైన మార్గంలోనే ఆయన నడిపిస్తాడు. అందుకనే రెండవ దేవుని చిత్తం ఏంటంటే, నీవు నేను పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మని ప్రకారం నడవాలి. ఇంత తెలిసిన కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. ఆ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 51:11. కీర్తన 51:11. ఇంత తెలిసిన కీర్తనకారుడు ఈ మాట పలుకుతున్నాడు. 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మని యొక్క విలువ తెలిసినవాడు, పరిశుద్ధాత్మని లీడింగ్ తెలిసినవాడు, పరిశుద్ధాత్మనిలో అనుభవించినవాడు కీర్తనకారుడు అంటున్నాడు. ఎంత ఇంపార్టెంటో పరిశుద్ధాత్మ. ఈరోజు ఈ పరిశుద్ధాత్మను గురించిన సరైన బోధలు లేక, సరైన రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ దేవునితో లేక ఇలా అభిప్రాయాల్లోనికి వచ్చారు. ఎలా తెలుసా? మరలా నేను పరిశుద్ధాత్మని అనుభవించాలంటే పలానా మీటింగులు పెడితేనే నేను అనుభవిస్తాను, పలానా చోటుకి వెళ్తేనే నేను అనుభవిస్తాను, పలానా బోధకుడు వస్తేనే నేను అనుభవిస్తాను. నో, దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ జీరో నాలెడ్జ్. ఇఫ్ యూ హ్యావ్ 100% నాలెడ్జ్, వేర్ ఎవర్ యు ఆర్, యూ కెన్ స్పెండ్ విత్ ద హోలీ స్పిరిట్. You can feel and fulfill in the Holy Spirit. You can lead by the Holy Spirit. You can enjoy in the Holy Spirit. ఇది తెలియకపోతే పరిశుద్ధాత్మలో నీవు ఆనందించలేవు. మొదటి చిత్తం ఏమిటండి? రక్షణ పొందటం దేవుని చిత్తం. రెండవది ఏంటండి? పరిశుద్ధాత్మను కలిగి ఉండటం దేవుని చిత్తం. ఆయన గురించి సంపూర్ణ అవగాహన ఇంకా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు ఈ దినం మన వెనుకడిలో ఆయన దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఉన్న పాటున ఉన్న చోటు పరిశుద్ధాత్మను గురించిన సమాచారం, జ్ఞానం, పరిశుద్ధాత్మను గురించిన నడిపింపు నీ జీవితంలో లేక, ఎవరో చెప్పింది ఎలాగో దేవుని వాక్యములో లేని బోధలు వింటూ ఒకవేళ తప్పుడు మార్గంలో నడుస్తున్నామేమో. ఆయన తండ్రి లాంటివాడండి. ఆయన నీ హృదయానికి హత్తుకొని పోయేవాడండి. వాక్యం చదువుతుంటే ఆయన బోధ నీకు అర్థమవుతుందండి. వాక్యము లేకుండా ఆయన బోధించేవాడు కాదు సుమా, వాక్యముతోనే ఆయన బోధించేవాడు. వాక్యము వలననే ఆయనను మనం కలిగి ఉంటాము. ఆయన వాక్యమెంతో ఆయన అంతా. ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపించకపోతే తొట్టిల్లుతావు. పరిశుద్ధాత్ముడు లేకపోతే అల్లాడిపోతావు. నిన్ను ఒప్పింపచేవాడు ఆయన, నిన్ను రక్షించువాడు ఆయన, బోధించువాడు ఆయన. ఆయనను నీవు నేను కోరుకొనకపోతే చాలా నష్టపోతుంది. అన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మతో నీ సహవాసం లేదు కదూ. పరిశుద్ధాత్మని నడిపింపును నువ్వు త్రోసిపుస్తున్నావేమో. కొన్నిసార్లు ఆయన నీ దగ్గరికి వచ్చి అది కాదు ఇది అని చెబుతుంటే నీ సొంత మాటల చేత, నీ యొక్క ఆలోచనల చేత నువ్వు తప్పిపోతున్నావేమో. నో, పరిశుద్ధాత్మని మాటలు విందాం. పరిశుద్ధాత్మని నడిపింపు కలిగి జీవితం. ఆయన ఇలా వద్దు ఇలా అంటే విందాం. ఆయన మాటలు మనము నిశ్చయంగా విందాం. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవు నన్ను నడిపించయ్యా అని ఒకసారి నీవు నన్ను నేను అప్పగించుకున్నాను. ఆయన చేతులకు అప్పగించుకుంటే రమ్యముగా నడిపిస్తాడండి. ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నేను నడిపించును. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపించును.
ఏ విషయంలో కన్ఫ్యూజన్స్ అక్కర్లేదు. ఆయన నీ బోధకుడు అయి ఉన్నాడు. నా దేవా, నీవు నా బోధకుడవు నాయన, నన్ను ఆదరించు, నన్ను దరిచేర్చు, నా ఎడల కృప చూపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకో. ఎస్, నీవు నేను తప్పక పరిశుద్ధాత్మని సహవాసం కలిగి ఉండాలి. అడుగుదామా? పరిశుద్ధాత్మదేవా, నాలో కార్యాలు చేయండి నైనా అని అడుగుదామా? ఆయనను అడిగితే ఆయన నీలోనికి వచ్చిన వారిని నిన్ను నడిపిస్తాడు. ఇంకా ఇలాంటి అనుభవం లేకపోతే దేవుని సేవకులను మీరు అడగవచ్చు. దాని గురించిన సంపూర్ణ క్లారిటీ తీసుకొని ముందుకు నడవచ్చు. అడవిని పోలిన నా హృదయమును నీ కృపవాక్య తొలకరి వలన, అడవిని పోలిన నా హృదయమును నీ కృపవాక్య తొలకరి వలన, శుద్ధిపరచియు నూతన పరచి, శుద్ధిపరచియు నూతన పరచి, ఆత్మఫలములు నొసగిన ప్రభువా, ఆత్మఫలములు నొసగిన ప్రభువా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవనదులై, ఎడారులే పచ్చిక బయలై,